జనవరి 16న మనం జరుపుకునే నేషనల్ స్టార్టప్ డే గురించి మాట్లాడుకుందాం. ఈరోజు కేవలం ఒక సెలబ్రేషన్ కాదు, అది మన దేశం యొక్క ఆంట్రప్రెన్యూరల్ స్పిరిట్ని గుర్తించే ఒక స్పెషల్ మూమెంట్. ఈరోజు మనకు గుర్తు చేస్తుంది ఇన్నోవేషన్ మరియు డిటర్మినేషన్తో ఎలాంటి మార్పులు తీసుకురాగలమని. ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ గారు 2016లో స్టార్టప్ ఇండియా ఇన్నోవేషన్ వీక్ సమయంలో ఈ రోజును అనౌన్స్ చేశారు. అప్పటి నుండి మన స్టార్టప్ ఈకోసిస్టమ్ ఎంత అద్భుతంగా గ్రో అయిందో చూడండి. ఇండియా ఇప్పుడు వరల్డ్లో థర్డ్ లార్జెస్ట్ స్టార్టప్ ఈకోసిస్టమ్గా నిలిచింది. ఇది కేవలం నంబర్స్ కాదు, ఇది మన యూత్ యొక్క డ్రీమ్స్ మరియు డిటర్మినేషన్ యొక్క పవర్ఫుల్ రిఫ్లెక్షన్. ఈ జర్నీలో మన దేశం 500 స్టార్టప్స్ నుండి 1,59,000 స్టార్టప్స్ వరకు ఎంత దూరం వచ్చిందో చూస్తే గర్వం అనిపిస్తుంది. ఈరోజు సిగ్నిఫికెన్స్ ఏమిటంటే, ఇది ఇన్నోవేషన్ మరియు జాబ్ క్రియేషన్లో స్టార్టప్స్ యొక్క క్రూషియల్ రోల్ని హైలైట్ చేస్తుంది. మన స్టార్టప్స్ ఇప్పుడు 16.6 లాక్ డైరెక్ట్ జాబ్స్ క్రియేట్ చేశాయి. వీటిలో 48% స్టార్టప్స్లో కనీసం ఒక ఉమెన్ డైరెక్టర్ ఉంది. ఇది జెండర్ ఈక్వాలిటీలో మన రిమార్కబుల్ ప్రోగ్రెస్ని చూపిస్తుంది. మరో ఇన్స్పైరింగ్ ఫ్యాక్ట్ ఏమిటంటే 53% స్టార్టప్స్ టియర్ 2 మరియు టియర్ 3 సిటీస్లో ఉన్నాయి. ఇది ఇన్నోవేషన్ మెట్రో సిటీస్కు లిమిటెడ్ కాకుండా ఎంటైర్ ఇండియాలో స్ప్రెడ్ అవుతున్నట్లు చూపిస్తుంది. ఇది రూరల్ ఇండియా యొక్క పొటెన్షియల్ని కూడా అన్లాక్ చేస్తున్నది. నేషనల్ స్టార్టప్ డే మనకు రిమైండ్ చేస్తుంది, ఆంట్రప్రెన్యూర్షిప్ అంటే కేవలం బిజినెస్ స్టార్ట్ చేయడం కాదు, అది ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయడం, జాబ్స్ క్రియేట్ చేయడం మరియు సొసైటీకి మీనింగ్ఫుల్ వాల్యూ యాడ్ చేయడం. ఈరోజు సెలబ్రేట్ చేస్తూ మన కంట్రీ యొక్క బ్రైట్ ఆంట్రప్రెన్యూరల్ ఫ్యూచర్ కోసం కమిట్ అవుదాం.